నిజంగా చాలా బాగుందన్న. నవ్వి చచ్చిపోయాను నేను. అవుట్ అండ్ అవుట్ నేను ఆడవాళ్ళ మాట కర్తవ్య సినిమా చూసిన, మల్లేశ్వర సినిమా చూసిన, జాగ్రత్త సినిమా చూసిన, మన ప్రేమ సినిమా చూసిన. కాబట్టి వాటి అన్నిటి మందు ఈ సినిమా వేరన్నా. సినిమాలందు ఈ సినిమా వేరయ్యా. విశ్వ దాబిరామ సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ రా మామ. నీ చరిత్ర నిలిచిపోతా అన్న. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. నిజంగా డీల్ పర్ఫార్మెన్స్ అన్న. అసలు కొన్ని సీన్స్ అనుకున్నా ఫస్ట్ మొత్తం కామెడీ చేస్తున్నాడు. సెకండ్ అన్నా నువ్వు గుర్తుపెట్టుకుని చూసినా అది నీకు ఒప్పుతాను. నిజంగా ఆ సినిమాలో బాబు యాక్టింగ్ చేశాడు. వారిని అమ్మ ఏం యాక్టింగ్ రా సామి ఇరుగా తీసాడు. ఫీలింగ్ తగలబెట్టేస్తాడు పోరాడు. చిన్న గింతి ఉన్నాడు కానీ వాడు మాట్లాడే మాటలు వామ్మో నీకు దండంలో దూత అమ్మ హైలైట్ అన్న. అయితే ఆ బాబు యొక్క క్యారెక్టర్ కానీ మీనాక్షి అయితే మీనాక్షి చౌదరి ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ కలిగింది. అంత క్యూట్నెస్ సో బ్యూటిఫుల్ అనిపించింది అన్న. 3 సినిమాల్లో రిపీట్ వాల్యూ సినిమా ఇది. నాకు బాగా చూడాలనిపించే మూవీ అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ చూడన్నా. గేమ్ చేంజర్ రాజకీయ మూవీ, డాకు మహారాజ్ వైలెన్స్ మూవీ. కానీ ఫ్యామిలీ చూడాలనుకోండి సినిమా ఇదంటే 100% సంక్రాంతికి వస్తున్నా. నీకు ఎక్కడ నెగిటివ్ లేదన్నా రండబ్బా ఇక్కడ సినిమాలు ఎంకరేజ్ చేయండి అబ్బా. మంచి సినిమా చాలా ఫ్యామిలీతో పిల్లలతో అందరితో కలిసి సంక్రాంతికి వస్తున్నాం. చెప్పి ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి మెక్కిమామ వచ్చాడు. బాక్స్ ఆఫీస్ బాప్ అని చెప్పొచ్చాను. సినిమా సూపరు డూపరు బ్లాక్ బస్టరు ఇండస్ట్రీ హిట్. కానీ ఏమనుకున్నా తెలుసా ఒక్కసారి సాంగ్ కూడా కోయారే కోయి సాంగ్ నువ్వు కోయారే కోయి కోయి కోయా రారే చందమామ కోయి 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 కోడిన్ కోయి 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 కోడిన్ కోయి. ఎట్లయితే హ్యాపీ ఫీల్ అవుతున్నారో ఇటువంటి సీన్స్ కుప్పలు ఉంటాయి సంక్రాంతి వస్తున్న సినిమాలో. చాలా చాలా బాగుంటాయి. నువ్వు కంటిన్యూ చేయమను. దిల్ రాజు గారు వచ్చారు ఇంత ముందుకు. దిల్ రాజు గారు కలిసిదా నేను దిల్ రాజు గారికి ఏం చెప్పినంటే మనము సంక్రాంతికి ఇంట్లో వండుతాం కమ్మనైన వంట. సినిమాలో ఏమన్నా ఉందా ఇద్దరు హీరోలతో హీరో జంట సార్ సినిమా హిట్ సార్ పండింది ఇంకా మీ పంట అని చెప్పిన. ఐ లవ్ యూ అన్నాడు సార్. ఐ లవ్ యూ అన్నాడు. సూపర్ అంటే సూపర్ ఉంది సార్. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసింది భయ్యా. ఇంకా ఖుష్ అయిపోయింది దిల్ రాజు గారు. ఇప్పుడు వచ్చారు ట్రోలర్కి ఏమని చెప్తారు? ట్రోలర్కి ఏం చెప్పేది లేదు, తగ్గేదే లేదు. సినిమా బాగలేదు అది ఇది అని చెప్పిర్రు అనుకో అంతే. సినిమా సూపర్ ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. గురు దైవో భవ ఒక మంచి కాన్సెప్ట్. గురు దేవో భవ దేవో భవ. సంక్రాంతి మా ఫ్రెండ్ గారి పేరు క్రాంతి వచ్చేసింది మన ముందుకు. సంక్రాంతి ఈ సినిమా కొట్టేసింది బ్లాక్ బస్టర్. 3 సినిమాలు చూసిన తర్వాత సంక్రాంతి ఇప్పుడు మనం కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఏదైనా కానీ పోటీ పడతాయి. ఈ సందర్భంగా పుష్ప అనే సినిమా ఆయనే బాల్ వేసుకున్నాడు, ఆయనే బ్యాట్ తో కొట్టుకున్నాడు. పోటీ ఎవరు లేరు. అందుకనే ఆ సినిమా ఆ రూట్లో దూసుకెళ్ళింది. అది మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా కానీ దొంగ అయినా లంగ అయినా కానీ ఆయన ఏం చెప్పినా కానీ ఆ పోటీ ఎవరు లేరు కాబట్టి పెద్దోళ్ళు అది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. అది ఈ సినిమాలో 3 పోటీ పడ్డారు. బాలయ్య బాబు గారు కానీ వెంకటేష్ బాబు గారు కానీ రామ్ చరణ్ గారు కానీ. 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో అది చాలా బాగుంది. పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సంక్రాంతికి వస్తున్న ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ కామెడీకి వచ్చేసరికి మనకి ఫస్ట్ హాఫ్ లో 2 సీన్స్ ఉంటాయి. ఒకటి బుడ్డోడ్ సీన్, ఇంకొకటి హాయ్ అనే సీన్. ఆ 2 సీన్స్ చాలు ఏ లెవెల్లో ఉందనేది. బుడ్డోడ్ అసలు అది కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్. అసలు బుల్లిరా సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో వాడైతే చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ లో కంపేర్ చేసుకుని సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ తగ్గినా సరే క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు. అది చాలా బాగుంది. ఎట్లుందండి అంటే ఇప్పుడు ఇంతకు ముందు సౌందర్య వెంకటేష్ కామెడీ సీన్స్ ఇప్పుడు రాజేష్ గారితో మనకి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులు అందులో ఏంటంటే హీరోయిన్స్ మధ్య అంత ఇగో క్లాస్ ఉండదు ఆ మూవీలో. ఇందులో మాత్రం ఇగో క్లాస్ చూపించి ఫ్యామిలీస్ ఈజీగా కనెక్ట్ అయ్యే సీన్స్ అని చాలా వరకు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఇదైనా సరే లేదంటే సెకండ్ హాఫ్ మొత్తం ఈజీగా ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు. అండ్ క్లైమాక్స్ లో వెంకటేష్ గారు ఫైట్ చేస్తూ ఒక డైలాగ్స్ ఉంటుంది, ఒక 5-10 minutes. అది చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ స్కోప్ ఇద్దరికి ఉంది, కంప్లీట్ అందరికీ ఉంది. హీరోయిన్స్ అనే కాదు ఈ మూవీలోనే ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోప్ ఉంది. అండ్ పోలీస్ ఆఫీసర్ అయినా సరే జైలర్ అయినా సరే సాయి కుమార్ గారిని ఎందుకు పెట్టారా బాబు అనిపించింది. కానీ తన బేస్ వాయిస్ తో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. అసలు చాలా బాగుంది. F2 కంటే ఎక్కువగా ఉందా లేకుంటే F2 లో కొంచెం క్రింజ్ ఉంటుంది. యూత్ వరకు చాలా క్రింజ్ అనిపించింది. బట్ ఈ మూవీలో కొంచెం లైట్ గా క్రింజ్ ఉన్నా సరే అంత క్రింజ్ ఆ లెవెల్ అయితే లేదు. F2 లెవెల్ అయితే లేదు. F2 కంటే బాగుంది. మనకి F2 కంటే దానికి మించి కలెక్షన్స్ అయితే మూవీకి వస్తాయి. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. మీరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మీ పిల్లల్ని కూడా తీసుకొని రావచ్చు. ఎందుకంటే దీంట్లో వెంకటేష్ గారికి 4 kids ఉంటారు సినిమాలో. దాంట్లో ఒక కిడ్ ఉంటాడు, ఒక పొట్టోడు. వాడైతే అసలు గుర్తుండిపోతాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాలో ఎవరికి లైఫ్ ఇచ్చిందంటే ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి ఇద్దరు గ్లామర్తో అండ్ అభినయంతో అద్దరు కొట్టేశారండి. ఐశ్వర్య రాజేష్ అంటే పక్కా తెలుగు అమ్మాయి.
పక్కా తెలుగు అమ్మాయి వచ్చింది. ఐశ్వర్య రాజేష్ గోదావరి గట్టు సాంగ్ అయితే నిజంగా సౌందర్య గారిని చూసినట్టు అనిపించిందండి. మీను సాంగ్ లో కూడా సూపర్ గా చేశారు. ఇద్దరు హీరోలను చూపించడం జరిగింది. ఆ మీను సాంగ్ లో ఇద్దరు యాక్టింగ్ కూడా బాగుంది. లాస్ట్ వరకు కామెడీ. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఇదే అండి. సంక్రాంతికి వస్తున్నాం, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎక్కడ వల్గర్ లేదు. మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడొచ్చు. రాత్రిపూట వస్తుంది చందమామ, ఇట్టు కొట్టారు మా వెంకీ మామ.